నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ప్రపంచం మొత్తం ఈరోజు చర్చించుకుంటున్నటువంటి అంశం ఫోకస్ పాయింట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూ తిరుగుతా ఉంది. అయితే మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ కి గూగుల్ ఒక భారీ ఇన్వెస్ట్మెంట్ తో ముందుకు రావటం అనేది నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చర్చనీయాంశం అయింది. దీంతోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ గురించి ప్రధానమైన ఫోకస్ పాయింట్ గా ఉంది కాబట్టి వైజాగ్ ని మేమే డెవలప్ చేశాం, గూగుల్ కూడా మేమే అప్పట్లో తెచ్చాం అన్న కామెంట్ తో సహా రకరకాల కామెంట్స్ వినిపిస్తా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధ్వంసం చేసింది అని అనటానికి గల కారణాలు నేను ఇప్పుడు ఈ వీడియోలో డేటా బేస్డ్ విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. వైజాగ్ ని ఎవరు డెవలప్ చేశారు, ఎవరు విధ్వంసం చేశారు అన్న విషయాలని నిష్పక్షపాతంగా మనం విశ్లేషణ చేయవలసి వస్తే వైజాగ్ లో గూగుల్ అనేది భారీ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ భారతదేశ చరిత్రలో, మరి ముఖ్యంగా 1,33,000 కోట్ల పెట్టుబడితో 1,88,000 మంది ఉద్యోగ అవకాశాలకి కల్పించే విధంగా గూగుల్ AI హబ్ డేటా సెంటర్ రావటం, దానికి సపోర్టింగ్ గా చాలా ఐటీ కంపెనీస్ వచ్చే అవకాశం ఉంది. వైజాగ్ రూపురేఖలు మారిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇది కూటమి ఒక చారిత్రాత్మకమైన విజయంగా భావిస్తున్న తరుణంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన గతంలో 5 సంవత్సరాల కాలంలో వైజాగ్ ని విధ్వంసం చేశారు. వికాసం వైపు తీసుకు వెళ్ళలేదు. ఎందుకు అనేది మనం ప్రధానంగా విశ్లేషణ చేసి దానికి గల కారణాలేంటి, మరి ఈ విధంగా అనటానికి గల కీలకమైన ఆధారాలేంటి అనేది మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. మీరే డిసైడ్ చేయండి వైజాగ్ని ఎవరు విధ్వంసం చేశారో ఈ కీలకమైన ఆధారాల వల్ల. అయితే ఎందుకు విధ్వంసం చేశారు అనేది మనం ప్రధానంగా ఎనలైజ్ చేయవలసి వస్తే, మరి ముఖ్యంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్ రెడ్డి గారి మదర్ తల్లి విజయమ్మ గారు అక్కడ వైజాగ్లో ఓడిపోవటం అనేది ప్రధానంగా వైజాగ్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కక్షగట్టిందా అన్న అనుమానం ఒకటైతే, వాళ్ళు పరిపాలించిన కాలంలో ఇన్వెస్ట్మెంట్స్ వస్తే వాటిని వెనక్కి పంపించే ప్రయత్నం చేసిన సందర్భం కూడా మనం చూసాం. అది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పవలసి వస్తే లులు మాల్ భారీ ఇన్వెస్ట్మెంట్తో ముందుకు వస్తే వాళ్ళని రానివ్వకుండా తరిమేశారు, అడ్డుకున్నారు అనేది వాస్తవం. అది టీడీపీ హయాంలో అగ్రిమెంట్ చేసుకుంటే ల్యాండ్ అలాట్మెంట్ కూడా జరిగితే దాన్ని రాకుండా వెళ్ళగొట్టిన నేపథ్యం మనం చూసాం. అదేవిధంగా ఫ్రాంక్లిన్ టెంప్లేటన్ అనే సంస్థ ఒకదాన్ని వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు. చాలా ఐటీ కంపెనీస్ని వైజాగ్ రాకుండా కూడా తరిమేసే ప్రయత్నం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనే నిర్ణయం అప్పట్లో కేంద్ర ప్రభుత్వం వారు తీసుకున్నారు అంటే అప్పుడు రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణం కాదా? ఈరోజు నీతి కబుర్లు చెప్తా ఉన్నారు. ఎవరి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నారు, దానికి కారణం ఎవరు అనేది మనందరికీ తెలుసు. మరి మెడికల్ కాలేజీ కట్టడానికి 500 కోట్లు ఖర్చు అవుతుంది, కట్టలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా రిషికొండని పర్యావరణ నిబంధనలకు వ్యతిరేకంగా 500 కోట్లతో కట్టేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన సంఘటన కూడా మనం వెలుగులోకి చూసాం. వీటి కారణాల వల్ల వైజాగ్ ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విధ్వంసానికి గురి అయిన సంఘటనలు ఎగ్జాంపుల్స్ మనం ఒకసారి పరిశీలిద్దాం. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ వైజాగ్లో ఉంటే దాంట్లో 24 ఎకరాలు ప్రభుత్వ స్థలం ఉంటే దాన్ని తాకట్టు పెట్టి 359 కోట్లు తీసుకొచ్చారు. అంటే ప్రభుత్వ స్థలాలు, గవర్నమెంట్ ఆఫీసుకు సంబంధించిన స్థలాలు చాలా వరకు ప్రభుత్వం తాకట్టులో పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రకరకాల విధాలుగా అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులన్నిటిని కూడా దుర్వినియోగం చేశారు. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా, దాన్ని ఉపయోగం ఫ్రూట్ఫుల్గా యూటిలైజ్ చేయటం వల్ల వైజాగ్ అనేది డెవలప్ కాకుండా పోయింది అనేది ప్రధానమైన నేను చెప్తున్నటువంటి విశ్లేషణ. ఇంకో విషయం మనం చూసినట్టయితే వైజాగ్ డైరీ ఫామ్ అనేది ఒకటి ఉంది, ప్రభుత్వ రంగ సంస్థ. దానికి 30 ఎకరాల స్థలం ఉంటే దాన్ని తాకట్టు పెట్టి 309 కోట్లు అప్పు తీసుకొచ్చారు. ఇంకొక అంశం, గవర్నమెంట్ ITI కాలేజీలో
17 ఎకరాల స్థలం ఉంటే దాన్ని తాకట్టు పెట్టి 270 కోట్లు అప్పు తీసుకొచ్చారు. మరి అదేవిధంగా పోలీస్ క్వార్టర్స్ ఉంటే దాంట్లో 9 ఎకరాల స్థలం ఉంటే దాన్ని తాకట్టు పెట్టి 215 కోట్లు అప్పు తీసుకొచ్చారు. ట్రైనింగ్ అండ్ ప్రొడక్షన్ సెంటర్ ఫర్ డిజేబుల్డ్ వెల్ఫేర్ అనే ఒక సంస్థకి సంబంధించిన 12 ఎకరాల స్థలాన్ని తాకట్టు పెట్టి వైజాగ్లో 157 కోట్లు అప్పు తీసుకొచ్చారు. అదేవిధంగా వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బంగ్లా ఒకటి ఉంటే అందులో 10 ఎకరాల స్థలాన్ని తాకట్టు పెట్టి 2003 కోట్లు అప్పు తీసుకొచ్చారు. R&B క్వార్టర్స్ 3 ఎకరాల స్థలాన్ని తాకట్టు పెట్టి 99 కోట్లు అప్పు తీసుకొచ్చారు. సర్క్యూట్ హౌస్ ని తాకట్టు పెట్టి 3 ఎకరాల స్థలాన్ని 81 కోట్లు అప్పు తీసుకొచ్చారు. రైతు బజార్ MBP కాలనీలో ఉంటే 4 ఎకరాల స్థలాన్ని తాకట్టు పెట్టి 90 కోట్లు అప్పు తీసుకొచ్చారు. PWD ఆఫీస్ ఒకటి ఉంటే 4 ఎకరాల స్థలాన్ని తాకట్టు పెట్టి 79 కోట్లు అప్పు తీసుకొచ్చారు. సెరికల్చర్ ల్యాండ్ 6 ఎకరాలు ఉంటే దాన్ని తాకట్టు పెట్టి 48 కోట్లు అప్పు తీసుకొచ్చారు. సీతమ్మధారలో MRO ఆఫీస్ ఉంటే దాన్ని తాకట్టు పెట్టి 1 ఎకరాన్ని 34 కోట్లు అప్పు తీసుకొచ్చారు. ఈ రకంగా ప్రభుత్వ స్థలాలని తాకట్టు పెట్టి కోట్లాది రూపాయల అప్పులు తీసుకొచ్చి దాన్ని ఫ్రూట్ఫుల్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా ఇన్వెస్ట్ చేసి రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం వల్ల వైజాగ్ అభివృద్ధి చెందలేదు, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందలేదు. ఇవన్నీ ఒక పార్ట్ అయితే వైజాగ్ పరిసర ప్రాంతాల్లో, నేను కేవలం వైజాగ్ గురించి మాట్లాడుతున్నా కాబట్టి చాలా రకాల ప్లేసెస్లో ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ అధికారం ఉంది కదా అని చెప్పి భూమిని కబ్జా పెట్టి కోట్లాది రూపాయలు వాళ్ళ వశం చేసుకున్నారు. ఆ సంఘటనలో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవాల్సి వస్తే దసపల్లా హోటల్కి సంబంధించిన ల్యాండ్ మధురవాడలో 500 ఎకరాలని కబ్జా పెట్టారు. 500 ఎకరాలు. అదేవిధంగా హయగ్రీవా ల్యాండ్స్ 12.51 ఏకర్స్ అది దుర్వినియోగం చేశారు. NCC ల్యాండ్స్ మధురవాడలో 97 ఎకరాలు దుర్వినియోగం చేసి కబ్జా పెట్టారు. రామానాయుడు స్టూడియోలో పార్ట్ ఆఫ్ ల్యాండ్ అధికార దుర్వినియోగం చేసి కబ్జా పెట్టే ప్రయత్నం చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్స్ 600 ఎకరాలు కబ్జా పెట్టేసేశారు ఆ అధికార దుర్వినియోగంతో. సింహాచలంలో పంచగ్రామాలకు సంబంధించిన ల్యాండ్ 420 ఎకరాలు ప్రభుత్వంలో నుంచి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి, రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళింది. ఈ రకంగా ఎగ్జాంపుల్స్ ద్వారా రకరకాల ప్రాంతాల్లో విలువైన ప్రైవేటు ప్రభుత్వ భూముల్ని కబ్జాలకి గురి చేసి కొంతమంది రాజకీయ నాయకులు లబ్ధి పొందారు వ్యక్తిగతంగా. దానివల్ల వైజాగ్ అనేది డెవలప్మెంటు జరగలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో వీటితో పాటుగా ప్రభుత్వ స్థలాలను కూడా తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి దాన్ని యూటిలైజ్ చేయకపోవటం ఒక సంఘటన అయితే, వైజాగ్ ప్రాంతంలో ఇండస్ట్రీస్ని తరిమేసే విధంగా డెవలప్ చేయకపోవటం ఒక కారణం అయితే, టోటల్గా ఈరోజు వైజాగ్ రూపురేఖలు మారుతున్న నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం వారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భిన్నంగా రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ వైజాగ్కి తీసుకురాగలిగారు. ఈ గూగుల్ కంటే ముందు మనం ఒకసారి పరిశీలించినట్టయితే TCS 1370 కోట్లు, అంటే ఈ రకంగా మనం చూసినట్టయితే 10,000 ఎంప్లాయ్మెంట్ జనరేషన్ దానివల్ల వస్తే, మిట్టల్ స్టీల్ భారీ ఇన్వెస్ట్మెంట్ 1.47 lakh crores, దానివల్ల 1,00,000 మంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగింది. గ్రీన్ హైడ్రోజన్ అంటే 1,00,000 కోట్ల పెట్టుబడితో, BPCL 60,000 కోట్ల పెట్టుబడితో 2,400 మందికి ఎంప్లాయ్మెంటు, ఉర్సా క్లస్టర్స్ ద్వారా 5,728 కోట్లు, అదేవిధంగా సిఫీ ఇన్ఫినియంట్ అనే కంపెనీ ద్వారా 2,500 కోట్లు, 1,500 మందికి ఎంప్లాయ్మెంటు, కాంగ్నిజెంట్ యాక్సెన్సర్ ద్వారా 15,000 కోట్లు, 2,500 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషను, లులు మాల్ ద్వారా 2,200 కోట్లు పెట్టుబడి, 1000 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషను. ఈ విధంగా మనం చూసినట్టయితే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 57 ఇండస్ట్రీస్కి, ప్రాజెక్ట్స్కి అనుమతులు SIPB స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు వాళ్ళ అంగీకారం తెలపటం, దానివల్ల 4.71 crores ఇన్వెస్ట్మెంట్ రావటం, వీటన్నిటికీ మించి ఎన్డీఏ ప్రభుత్వం వారి ప్రణాళిక మనం చూసినట్టయితే రాబోయే సంవత్సరాల్లో మరి ఆంధ్రప్రదేశ్ 2.44 ట్రిలియన్ ఇన్కమ్ జనరేట్ అవ్వాలి, అందులో 1 trillion ఓన్లీ ఫ్రమ్ వైజాగ్ అనే ప్లానింగ్ ఉంది. ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ భారీగా వైజాగ్ వైపు రావటం వల్ల వైజాగ్ ఎన్డీఏ వాళ్ళు అభివృద్ధి చేశారనే దానికి ఇంతకంటే ప్రత్యక్ష నిదర్శనం ఏం అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైజాగ్ని విధ్వంసం చేసింది అనటానికి నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ చాలు. వైజాగ్ని గతంలో పరిపాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో విధ్వంసానికి చేసింది ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా. ఈరోజు వాళ్ళు వైజాగ్కి మేము ఏదో చేశామని చెప్పే ప్రయత్నం ప్రజలు నమ్మే అవకాశం లేదు. మీ అందరికీ డీటెయిల్స్తో సహా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైజాగ్
విధ్వంసం అయిందా? మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో వైజాగ్ చారిత్రాత్మకంగా ఎవరు ఊహించని విధంగా అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నాయా అనేది మీరే ఈ వీడియో చూసిన తర్వాత విశ్లేషణ చేసుకొని నిర్ణయం తీసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.